కుయుక్తులు పడిపోతామని, లోకంలో ఉన్న వాటి కొరకు కొట్టుకొని పోతామని ఆయన ఆదరణకర్తను మనకు సంచకరువుగా అంటే గిఫ్ట్గా ఇచ్చిపోయాడు. ఈ గిఫ్ట్ ఎంతవరకు అంటే భూమి అంతమయ్యేంత వరకు, ప్రభు రాకడ వరకు నిన్ను ఈ భూమిని వదిలిపెట్టి పోదు. అది ఏం చేస్తుందంటే వాక్యం అనే సత్యాన్ని మనకు అర్థమయ్యే రీతిగా మనం ఏ విధంగా దేవుని ప్రార్థించాలనే ఆలోచన పుట్టించేలాగా, ఎలాగ ఆత్మీయతలోనికి నడిపించాలన్నది పరిశుద్ధాత్ముడు మనను నడిపిస్తూ ఉంటాడు. ఇంత గొప్ప వాక్యాన్ని నీకు నాకు ఆయన చనిపోయి తిరిగి లేచి, రక్తం చిందించి మరణించి తిరిగి లేచి తరువాత సంపాదించుకున్నాడు. ఇంత కష్టం ఉంది, అంత కష్టం ఉన్న పడిన దేవుడు నీ దగ్గరికి సుఖంగా బైబిల్ని చదవమని నీ దగ్గరికి పంపిస్తే నేనేం చేస్తున్నాను తెలుసా? ఈ బైబిల్ బాగా జిబ్బు పెట్టి, బూట్లో పెట్టి, టీవీ రిమోట్ పట్టి, నాకు నచ్చింది పెట్టి చూస్తూ ఉన్నా. కానీ లోపల ఉన్న మాటలు వినాలని ఆయన భారం పడుతున్నాడు. హృదయాలు మార్చుకొని మన మనోనేత్రాలు వెలిగింపబడి నువ్వు నేను సంతోషం. భూమి మీద ఉన్న తల్లిదండ్రులమైన మనమే మన పిల్లల కొరకు బాధపడుతూ ఉంటే, సేవకులు ఏర్పరచుకున్న సేవకులు నిన్ను నన్ను చూసి కంటతడి పెడుతూ ఉంటే, పేతురు తిమోతికి రాసిన పత్రికలో ఉన్న వ్యక్తిని ఒక సేవకుడి గురించి ఒక మాట అంటాడు, మీ కొరకు ప్రయాసపడుతున్న వారికి ఎంతో గౌరవించండి అన్న రీతిగా ఒక మాట ఉంటుంది. అలాగా మీ సేవకుడు దుఃఖపడుతున్నాడంటే ఏదో మా కొరకు ప్రయాసపడుతున్నాడు దుఃఖమా కావాలి. మీరు ఆనంద బాష్పాలు తెచ్చే వారిగా ఈ సంఘస్థులు ఉండాలని, దేవుడికి కూడా ఆనంద బాష్పాలు ఇచ్చేవారిగా మనమందరం ఉండాలని కోరుకుంటున్నాం. నాకు తెలిసింది మీకు చెప్పాను, కానీ ఇవి పాలు, నేను నేర్చుకున్న పాలు, నాకు తెలిసిన పాలు, ఆత్మ సంబంధమైన పాలలో కొన్నిటిని నాకు తెలుసుకున్నాను, వాటిని మీకు పంచుకున్నాను. కానీ రాగల దినాలలో మీరు కూడా సేవకునికి సహకారులుగా ఉంటే, సువార్తను ప్రకటించడానికి పౌలు గారు ఎలాగైతే తనకున్న ప్రతీది పెంటతో సమానులుగా చేసుకున్నట్టుగా మనకు కలిగినది నేను నాది అన్నది సిలువకు వేస్తే మనలో ప్రభువు మనము అనే మాట వస్తుంది. నేను సిలువకు వేయబడ్డానని పేతురు ఎలాగైతే చెప్పాడో, మనలో కూడా నాది నేను నా అనే వాటిని అంటే ఆహారాన్ని చంపుకున్నాడు పౌలు గారు తనను చంపడానికి, మనను అంటే విశ్వాసంలో చంపడానికి పౌలు గారు ఒక పత్రాలు తీసుకొని వెళ్తే గొప్పవాళ్ళన్న ఆనాటి ప్రభుత్వమే పౌలును చూస్తే చంపేంతగా మారిపోయాడు పౌలు. ఎంత తేడా ఉందో తెలుసా? చంపాలనుకున్న వ్యక్తి చావడానికి సిద్ధపడ్డాడంటే ఆయన పరిస్థితి ఎలాగుంది? ఆయన చూసిన భయపడిన వ్యక్తులే తన మీదికి రాళ్ళు రువ్వుతూ ఉన్నారు. సౌలు వస్తున్నారంటే ఈడొస్తానంటే అంత దూరం పారిపోయే వాళ్ళే సౌలు మీద రాళ్ళు రువ్వి చచ్చిపోయినాడు రా అనుకొని పోయి కుక్క నిలిచినట్టు రోడ్డు మీదకి పారేస్తారు. అలాగ తగ్గింపు కలిగిన సౌలు అయితే ఎన్ని మాటలు మీ కొరకు చెబుతున్నాడో మీరు వింటూనే ఉన్నారు. మీ హృదయాలు ఇప్పటి నుండి శుద్ధిగా ఉంచుకోవడానికి, మీరు ప్రతి దినము వాక్యం వినడానికి, వాక్యం కొరకు మీ హృదయాలు సిద్ధపరచుకోండి. బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేసుకొని వినండి, ప్రార్థన చేసుకొని చదవండి. దేవుడు సారు చెబుతున్న ప్రతి మాట ఆయన మేలు కొరకు కాదు. ఒక దైవజనుడు అన్నాడు, ఒక మాట అన్నాడు, సేవకుడు దేవుడి లోక సంబంధమైన మాటలను వాక్యముతో జతపరిచి విశ్వాసికి చెప్పే విధానంలో సిలువ ఎక్కుతాడంట. అర్థమైందా?
పరలోకం గురించిన మాటలు, దేవుని సంబంధించిన మాటలను దేవుడి వాక్యంతో మనుషుల దగ్గరికి చేర్చే దాని మధ్య విషయంలో మీ దగ్గరికి తీసుకురావడం అనే విషయంలో సిలువను ఎక్కుతాడంట సేవకుడు. మనం కూడా ఇప్పటి నుండి దేవుని మాట వినబడుతుంటే ఏం చేయాలో తెలుసా? శుద్ధ హృదయం అనే గిన్నెలో వాక్యం అనే పాలను పోయించుకొని మోకాళ్ళు అనే పొయ్యి మీద పరిశుద్ధాత్ముడు అనే కట్టెల వేడి తగిలించుకొని ఆ పాలను వేడి చేసుకుంటే 6 రకాల ఫలాలు నీళ్ళు ఆత్మీయంగా చూస్తాడు దేవుడు. లేదు అపవిత్రమైన వాటిని నేను ఉంచుకొని పాలు తప్ప ఇప్పుడు పాలు పగిలిపోయాయంటే పాల తప్ప గిన్నె తప్ప? చెప్పండి. 20 సంవత్సరాల నుండి సార్ చెప్పుతున్న మాటలు మీలో ఏమయ్యాయి? ఇరిగిపోయాయి. ఎవరిది తప్పు? ఇప్పుడు కొత్తగా ఒక మాట వచ్చింది, యేసుక్రీస్తు నమ్మకపోతే నరకానికి పోతున్నాం అంటున్నారు. ఇదే దేవుడు అంటున్నారు. నమ్మకపోతే నరకానికి పోతున్నారా? యేసుక్రీస్తు పాపానికి మందుగా వచ్చాడు. పాపం వల్ల వచ్చిన మరణానికి మందుగా యేసుక్రీస్తు వచ్చాడు. ఆ మందు వేసుకోకపోవడం వల్ల నువ్వు నరకానికి పోతున్నావు. నువ్వు వేసుకోకపోయినా ముందుగా నువ్వు మరణిస్తావు. నువ్వు పాపానికి మందుగా యేసుక్రీస్తు వస్తే ఆ మందు వేసుకుంటే నువ్వు నిత్యత్వానికి, ఆ మందు వేసుకోకపోతే నిత్యాగ్నికి. ఇది చెప్పండి. యేసుక్రీస్తును రుచి చూసిన వారిగా మీరు ఉండాలని, నేను అందులో కొద్దిగా ఎదగాలని నా కొరకు ప్రార్థన చేయండి, మా నాన్న కొరకు ప్రార్థన చేయండి. మరొకసారి ఈ సంఘస్థులందరూ మా కుటుంబం కొరకు చేసిన ప్రార్థన అంతటికి హృదయపూర్వక వందనాలు. మామకి సమయాన్ని ఇస్తున్నా.